వైసీపీ ప్రభుత్వ హయాంలోని వాలంటీర్ వ్యవస్థపై మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నమ్ముకోవడం వల్ల ప్రజలు నాయకుల మధ్య దూరం పెరిగిందని అంగీకరించారు. వాలంటీర్ వ్యవస్థ తమ కొంప ముంచిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాలంటీర్లపై అధికంగా ఆధారపడడం వల్ల ప్రజల సమస్యలు సకాలంలో తెలుసుకోలేకపోయామని, రాజకీయంగా నష్టపోయామని బాలనాగిరెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా ఈ వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే పార్టీ అధినేత జగన్ పై కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ జగన్ కు కార్యకర్తలతో కలవడానికి, ఫోటోలు దిగడానికి సమయం దొరకడం లేదని వ్యాఖ్యానించారు. ఈసారైనా కార్యకర్తలను నిరాశపరచకుండా సమయం కేటాయించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే 2.0 వ్యవస్థను అమలు చేసి తమను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ ఆ విధానాన్ని అమలు చేయకపోతే తన నియోజకవర్గంలో తానే అమలు చేస్తానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాలంటీర్ వ్యవస్థనే పక్కన పెట్టే తప్ప కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరగదని చెప్తున్నా. ఆ వ్యవస్థ పోవాలి. మనకు రావాల్సింది కార్యకర్తలు, నాయకులు. వీళ్ళుంటేనే ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టాలంటే ముందు పిల్లర్లు ఉండాలా, బేస్మెంట్ ఉండాలా. ఇది లేదే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన గొప్పలు ముంచేసినారు నిజంగా చెప్పాలంటే. లేకపోతే మన పార్టీ అధికారంలో ఉండేదే. మన నాయకుల కార్యకర్తల అసంతృప్తిలోనే చాలా మంది ఈసారి కూడా ముందుకు రాలేకపోయారు. కానీ మా మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జిల్లా అధ్యక్షుడు చెప్పాల్సిన అవసరం ఎంతైంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మీటింగ్లు పెడతారు. ఏమి ఇబ్బంది అనేది ఆయన దృష్టికి తీసుకోవాలి. తప్పకుండా చాలా మంది అడుగుతున్నారు ఫోటోలు కావాలని. ఆ ఫోటోలు తీసుకోవడానికి కూడా 15 రోజులకు 12 మందిని పంపించమంటారు. ఆ 12 మందిని ఎవరిని పంపించాలో ఎవరు లేదో నాకు అర్థం కావడం లేదు. చాలా మంది బాధపడుతున్నారు. ఆ పక్క తెలుగుదేశం వాళ్ళేమో చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగి, అయ్యా మీకు 10 ఏళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగలేదని అడుగుతున్నారు. నాకు కూడా నా దృష్టికి వస్తుంది. మన పోయినప్పుడు కూడా మన అసెంబ్లీకి పోయినప్పుడు చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నా నువ్వు జిల్లాలకి నువ్వన్నారా, లేకపోతే మా నియోజకవర్గాలన్నా పంపిస్తా మీ దగ్గరికి. మీరు 5 మంది 10 మంది అంటే అయ్యే పరిస్థితి కాదు. మా నియోజకవర్గ ప్రజలు నీతో ఫోటో దిగాలని చాలా ప్రేమ అభిమానంతో ఉన్నారు మా నియోజకవర్గ ప్రజలు అని చెప్పారు. తప్పకుండా కేఎన్ఆర్ గారు ఏమైంది చెప్పు అని అడిగితే ఆయన అంతా ఒకటేసారి 50 మంది 100 మంది అడుగుతారు సార్ అంటున్నాడు. తప్పకుండా అడగాల్సిందే వల్ల. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఆయన ఎన్నో పనులు ఉండేవి. ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా మనకి ఫోటోలు తీయలేని పరిస్థితి ఉంటే ప్రజలు ఇంకా బాధపడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు ఆయన ఎందుకంటే రాష్ట్రం మీద అన్ని దృష్టి పెట్టాలి కాబట్టి ఆ రోజు ఫోటోలు దిగలేదంటే ఎవరు అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఈ రోజు అధికారం లేదు, ప్రతిపక్షంలో కూడా లేవు కాబట్టి తప్పకుండా మనము ఫోటోలన్నా దిగలేకపోతున్నామని బాధ ప్రతి ఒక్కరిలో ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పినా ప్రతిసారి మీటింగ్ పోయి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆయన దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది.